గర్భఫలం లేక లోకం చేసే సూటిపోటి మాటలతో మీ హృదయం గాయపడిందా? అయితే ఈ కథ మీకోసమే. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. 1 సమూయేలు 1:5 అన్న వాక్యం వెనుక ఉన్న ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని చక్కని కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఆధునిక మహానగరం. ఆ నగరపు ఉరుకులు పరుగుల జీవితంలో ప్రశాంతంగా కనిపించే ఒక ఇల్లు డేవిడ్ మరియు సారాలది. వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లైన దేవుడు కలిపిన బంధం. డేవిడ్ ఒక బహుళజాతి సంస్థలో ఎంఎన్సి ప్రాజెక్ట్ మేనేజర్గా మంచి ఉద్యోగంలో ఉన్నాడు. సారా ఇంటి బాధ్యతలు చూసుకుంటూ చర్చి పనుల్లో ఎంతో చురుకుగా ఉండేది. సారా అంటే సండే స్కూల్ పిల్లలందరికీ ఎంతో ఇష్టం. సంఘంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరి ఇంట్లో ప్రార్థన అవసరమైనా సారా ముందు నిలబడేది. వారిద్దరూ దేవునియందు ఎంతో భయభక్తులు కలిగినవారు. సంఘంలో అందరికీ ఆదర్శ దంపతులు. పైకి చూస్తే వారి జీవితం దేవుడు స్వయంగా గీసిన ఒక అందమైన పెయింటింగ్లా కనిపిస్తుంది. కాని ఆ పెయింటింగ్లో ఒక ప్రధానమైన రంగు తక్కువైంది. వారి ఇంట్లో ఒక పెద్ద వెలితి ఉంది. పెళ్లై 5 ఏళ్లు గడుస్తున్నా ఆ ఇంట్లో పసిపిల్లల ఏడుపులు వినిపించలేదు. చిన్నారుల అడుగుల చప్పుడు మోగలేదు. వాళ్లు ఎంతో ఆశతో అలంకరించుకున్న చిన్నపిల్లల గది ఖాళీగానే ఉంటోంది. వారికి సంతానం లేదు. ప్రతి ఏటా క్రిస్మస్ పండుగ వస్తుంది. చర్చిలో అందరూ తమ పిల్లలకు కొత్త బట్టలు వేసి మురిసిపోతుంటే సారా మాత్రం ఒంటరిగా ఒక మూల నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కొత్త సంవత్సరం వస్తుంది. ఈ ఏడాదైనా దేవుడు నా గర్భాన్ని తెరవకపోతాడా అని సారా ప్రతిరోజూ మందిరానికి వెళ్లి బలిపీఠం దగ్గర కన్నీళ్లతో గంటల తరబడి ప్రార్థిస్తుంది. కాని ఆమె గర్భం మాత్రం ఫలించలేదు. డాక్టర్ల చుట్టూ తిరిగారు. ఎన్నో టెస్టులు చేయించుకున్నారు. అంతా నార్మల్గానే ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి. కాని రిజల్ట్ మాత్రం శూన్యం. కాలం గడుస్తున్న కొద్దీ చుట్టూ ఉన్న లోకం తన నిజస్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది. బంధువుల ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా, పుట్టినరోజు వేడుకలు జరిగినా సారాకు సూటిపోటి మాటలు తప్పేవి కావు. ఒకరోజు డేవిడ్ తమ్ముడి కొడుకు మొదటి పుట్టినరోజు వేడుక జరుగుతోంది. ఆ వేడుకలో సారా ఎంతో ఆప్యాయంగా ఆ పిల్లాడిని ఎత్తుకోబోతుంటే ఒక బంధువుల ఆవిడ వెనక నుండి అన్న మాటలు సారా చెవిన పడ్డాయి. చూసారా, ఆ వీధిలో దేవుడంటే ఏంటో తెలియని వాళ్లకి, భక్తి లేని వాళ్లకి కూడా పెళ్లైన ఏడాదికే పిల్లలు పుడుతున్నారు. వీళ్లేమో ప్రతి ఆదివారం పెద్ద బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తారు. వీరికి ఎందుకు పుట్టడం లేదు? దేవుడు వీరిని మర్చిపోయాడా? లేక వీరు చేసిన పాపం ఏదైనా ఉందా? పిల్లలు లేనిది ఎత్తుకుంటే పిల్లలకు దిష్టి తగులుతుంది. ఆ మాటలు సారా గుండెల్లో బాకుల్లా దిగాయి. చేతిలో ఉన్న గిఫ్ట్ అక్కడే వదిలేసి వాష్రూంలోకి వెళ్లి తలుపు వేసుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చాక సారా తనలో దాచుకున్న బాధ కట్టలు తెంచుకుంది. డేవిడ్ను పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఇలా అంది. డేవిడ్, నేను ఎంత పాపినో కదా! కనీసం ఒక బిడ్డను కూడా ఇవ్వలేకపోతున్నానా? నా బతుకు ఎందుకు డేవిడ్? ఒక్కోసారి నాకు ఏమనిపిస్తుందో తెలుసా? నేను దేవునికి ప్రియురాలనే కదా! నువ్వు ప్రతిరోజూ మోకరించి ప్రార్థించే దేవుని బిడ్డవే కదా! మనం ఎవరికీ ఏ ద్రోహం చేయలేదే. దేవుని పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదే. మరి దేవుడు మన పట్ల ఎందుకిలా చేస్తున్నాడు? మన ప్రార్థన ఆయనకు వినబడటం లేదా? నా ప్రార్థనలకు జవాబు రాదా? డేవిడ్ కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి. లోపల తాను నలిగిపోతున్నా తన భార్యను ఓదార్చుతూ గుండెలకు హత్తుకున్నాడు. సారా, ఏడవకు. మనం ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని ఎన్నటికీ మర్చిపోడు. ఆయన సమయం కోసం ఎదురుచూద్దాం అని ధైర్యం చెప్పాడు. సారా పడుతున్న ఈ మానసిక వేదన ఈనాటిది కాదు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తురాళ్లు ఈ కన్నీటి మార్గంలో నడిచినవారే. ఒకసారి పాత నిబంధనలోని హన్నా జీవితాన్ని చూద్దాం. హన్నా భర్త ఎల్కానాకు హన్నా అంటే ప్రాణం. దేవునికి హన్నా అంటే ఎంతో ప్రేమ. హన్నా సామాన్యురాలు కాదు, ఎంతో గొప్ప ప్రార్థన పరురాలు. అయినా సరే లేఖనాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. 1 సమూయేలు 1:5 అంటే యెహోవా ఆమె గర్భమును మూసివేసియుండెను. ఒకసారి ఆలోచించండి, దేవుడే గర్భాన్ని మూసివేయడమేంటి? కీర్తనలు 127:2లో తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు అని వాక్యం సెలవిస్తోంది కదా. మరి హన్నాలాంటి భక్తురాలికి, సారాలాంటి దేవుని బిడ్డకు ఎందుకు ఈ కన్నీటి నిరీక్షణ? పెనిన్నాలాంటి వారికి సులువుగా ఇస్తున్న దేవుడు హన్నాను ఎందుకు ఏడిపిస్తున్నాడు? దీని వెనుక దేవునికొక లెక్క ఉంది, ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఆయన తన బిడ్డలను ఊరికే ఏడ్పించడు. ఆ కన్నీటి వెనుక రేపటి లోకానికి కావలసిన ఒక అద్భుతాన్ని దాచిపెట్టాడు. ఒక ఆదివారం సారా మరియు డేవిడ్ ఎప్పటిలాగే భారమైన హృదయంతో చర్చికి వెళ్లారు. ఆ రోజు ఆరాధన ఎంతో ఆత్మీయంగా జరిగింది. పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వేదిక మీదకు వచ్చారు. ఆయన చెప్పబోయే వాక్యం సారా కోసమే దేవుడు స్వయంగా సిద్ధం చేశాడా అన్నట్లుగా ఉంది. దైవజనుడు గంభీరమైన స్వరంతో ఇలా ప్రకటించారు. నా ప్రియ దేవుని బిడ్డలారా,
ఈరోజు మీ జీవితంలో గర్భఫలం ఆలస్యమవుతుంటే, ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని మీరు దిగులు పడకండి. లోకంలో భక్తి లేనివారికి పుట్టారు, నాకు పుట్టలేదు, నేను దేవునికి పనికిరానా అని వాపోకండి. దేవుడు మీకు పిల్లలను ఇవ్వడం లేదు అంటే ఆయన మిమ్మల్ని మర్చిపోయినట్లు కాదు. దేవుడు మీ పట్ల, మీ గర్భం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, స్పెషల్ పర్పస్ కలిగి ఉన్నాడు అని అర్థం. సారా కళ్ళు పెద్దవి చేసి సీటు అంచున కూర్చుని వింటోంది. పాస్టర్ గారు ఇలా కంటిన్యూ చేశారు. హన్నాకు బిడ్డ ఎందుకు ఆలస్యమైందో తెలుసా? లోకంలో అందరికీలాగా ఒక సామాన్యమైన బిడ్డనివ్వడం దేవునికి ఇష్టం లేదు. ఏలీ కుమారులు పాపం చేసి ఇశ్రాయేలును నాశనం చేస్తున్నారు. ఆ సమయంలో ఇశ్రాయేలు జనాంగాన్ని తిరిగి దేవునివైపు నడిపించే ఒక ప్రవక్త దేవునికి కావాలి. అందుకే హన్నాకు బిడ్డ ఆలస్యమైంది. ఎందుకంటే దేవునికి ఒక సాముయేలు కావాలి. ఆ సాముయేలును మోయాలంటే ఆ గర్భం ప్రార్థనతో పవిత్రం కావాలి. ఒక సామాన్యుడిని కనడానికి గర్భం ఊరికే తెరుచుకుంటుంది, కాని ఒక ప్రవక్తను కనడానికి గర్భం ప్రార్థనతోనే తెరుచుకోవాలి. క్రొత్త నిబంధనలో జెకర్యా, ఎలిజబెత్లకు ముసలితనం వచ్చే వరకు గర్భం ఎందుకు రాలేదో తెలుసా? యేసుక్రీస్తు మార్గాన్ని సిద్ధపరిచే ఒక అద్భుతమైన వ్యక్తి కావాలి. 400 ఏళ్ల నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టే ఒక స్వరం కావాలి. ఎలిజబెత్కు బిడ్డ ఆలస్యమైంది ఎందుకంటే దేవునికి ఒక బాప్తిస్మమిచ్చే యోహాను కావాలి. ఆ మాటలు సారా గుండెల్లోకి ఒక జీవజలపాతంలా దూసుకుపోయాయి. ఆమె కళ్లలోంచి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి. కాని ఇవి గతంలోలాగా బాధతో వచ్చిన కన్నీళ్లు కావు, ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్న ఆనంద భాష్పాలు. సారా చేతిని డేవిడ్ గట్టిగా పట్టుకున్నాడు. సారాకు ఇప్పుడు అర్థమైంది, దేవుడు కేవలం ఒక బిడ్డను ఇవ్వడం కాదు, తన బిడ్డ ద్వారా ఒక గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు తన గర్భాన్ని ఒక ప్రత్యేకమైన సమయం కోసం మూసి ఉంచాడు. ఆదివారం ఆరాధన అయ్యాక సారా ఇంటికి వచ్చింది. ఇక ఆమెలో ఏడుపు లేదు, బంధువుల మాటల పట్ల భయం లేదు, లోకం మాటలను పట్టించుకోవడం మానేసింది. తన బాధను ఒక గొప్ప ప్రార్థనగా మార్చుకుంది. మళ్లీ మోకరించి దేవునితో ఇలా అంది, ప్రభు, నన్ను క్షమించు. నా గర్భం మూయబడటం వెనుక నీ ప్రణాళిక ఉందని నాకు అర్థమైంది. నాకు బిడ్డను ఇస్తే అది నా స్వార్థం కోసం కాదు, ఆ బిడ్డను నీ సేవకే అంకితం చేస్తాను అని హన్నావలె మొక్కుకుంది. దేవుని సమయం, గాడ్స్ టైమింగ్ కోసం సారా, డేవిడ్ ఇద్దరూ ఎంతో ఓపికగా ఎదురుచూశారు. ఈ లోకం ఏమనుకున్నా సరే దేవుని వాగ్దానం నమ్మకమైనది అని స్థిరంగా నిలబడ్డారు. చివరకు ఆ రోజు రానే వచ్చింది. 6వ సంవత్సరం. దేవుడు సారా గర్భాన్ని తెరిచాడు. ఆమె ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ రోజు హాస్పిటల్లో సారా, డేవిడ్ల ఆనందానికి అవధులులేవు. సంవత్సరాలు గడిచాయి. ఆ కుమారుడు సామాన్యుడిగా మిగిలిపోలేదు. తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థనలు, దేవుని ప్రత్యేకమైన పిలుపు అతని మీద మెండుగా ఉన్నాయి. అతను పెరిగి పెద్దవాడై లక్షలాది మంది యువతకు దేవుని మార్గాన్ని చూపించే ఒక గొప్ప దైవజనుడిగా, ఒక పవర్ఫుల్ లీడర్గా మారాడు. 25 ఏళ్ల తర్వాత ఒకరోజు తన కుమారుడు ఒక పెద్ద స్టేడియంలో వేలాది మందికి వాక్యం చెబుతుంటే సారా ముందు వరుసలో కూర్చుని ఆనంద భాష్పాలు రాల్చుతోంది. అప్పుడు సారాకు సంపూర్ణంగా అర్థమైంది, తనకు ఎందుకు ఇన్నేళ్లు ఆలస్యమైందో. ఒక సాధారణ బిడ్డను భూమి మీదకు తీసుకురావడానికి 9 నెలలు చాలు. కాని ఒక అసాధారణమైన దైవజనుడిని, ఒక చరిత్ర సృష్టించే నాయకుడిని భూమికివ్వడానికి దేవుడు 5 ఏళ్ల సమయం తీసుకున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మెసేజ్ వింటున్న మీరు కూడా గర్భఫలం లేక, పిల్లలు పుట్టక ఏడుస్తున్నారా? బంధువుల సూటిపోటి మాటలు, సమాజపు చూపులు మిమ్మల్ని బాధిస్తున్నాయా? దేవుడు నన్ను మర్చిపోయాడా అని కృంగిపోతున్నారా? గుర్తుంచుకోండి, మీ గర్భం శాపగ్రస్తమైనది కాదు, అది దేవుని చేత ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కోసం మూయబడినది. ఆయన సరైన సమయంలో ఎవరూ ఊహించని ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహిస్తాడు. మీరు చేయవలసిందల్లా కన్నీళ్లతో కాకుండా విశ్వాసంతో కూడిన ప్రార్థనతో ఎదురుచూడటమే. లోకం మాటల వైపు చూడకండి, దేవుని వాగ్దానం వైపు చూడండి. మీ నిరీక్షణ తప్పక ఫలించి తీరుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి తన కౌగిలిలో ఆదరించునుగాక. ఆమెన్. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, నా కామెంట్ బాక్స్లో మెసేజ్లలో చాలామంది సంతానం కోసం బాధపడుతూ ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారు. మీ అందరి కోసమే నా జీవితంలోని ఒక నిజాన్ని ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను. నా కథ దేవుని సంకల్పం. మా అమ్మగారు కూడా ఒకప్పుడు ఇలాంటి వేదననే అనుభవించారు. నేను పుట్టకముందే అమ్మకు ఒక బాబు పుట్టి చనిపోయాడు. ఆ సమయంలో తను ఎంతో కుంగిపోయారు. కాని ఆ తర్వాత దేవుడు నన్నిచ్చారు. అయితే నేను కూడా 8వ నెలలోనే పుట్టాను. పుట్టినప్పుడు నేను ఎంత బలహీనంగా ఉన్నానంటే కనీసం పట్టుకుంటే ఎముకలు విరిగిపోతాయేమో అనేంత సన్నగా ఉండేవాడినంట. చూసిన వాళ్లంతా ఈ బాబు ఎక్కువ రోజులు బ్రతకడు అని అన్నారంట. కాని చూడండి, చావు అంచుల్లో ఉన్న నన్ను దేవుడు
ఈరోజు మీ ముందు ఇలా నిలబెట్టారు. నలుగురికి ఉపయోగపడేలా, దేవుని మార్గంలో మిమ్మల్ని నడిపించేలా జ్ఞానాన్ని ఇచ్చారు. దీన్ని బట్టి నేను చెప్పాలనుకున్నది ఒక్కటే. దేవుడు చేసే ప్రతి పని వెనుక ఒక బలమైన కారణముంటుంది. మీ జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతోంది అంటే దేవుడు మీకోసం ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నారని అర్థం. కాబట్టి అధైర్యపడకండి, ప్రార్థన మానకండి. దేవుని చిత్తం మీ జీవితంలో నెరవేరుతుంది. గాడ్ బ్లెస్ యూ. వీడియోలు అప్లోడ్ చేయడం ఆలస్యమవుతున్నా మీరు చూపిస్తున్న ఓపికకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియోలకు సంబంధించిన స్క్రిప్టింగ్, యానిమేషన్, ఎడిటింగ్ మరియు మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం, ఇవన్నీ నేను ఒక్కడినే చూసుకుంటున్నాను. అందుకే కొంచెం సమయం పడుతోంది. దీనితో పాటు నా జీవనోపాధి కోసం నేను వెల్డింగ్ వర్క్ కూడా చేస్తాను. వీడియోలు లేట్ అయినా సరే మీరు కామెంట్స్లో అడిగిన ప్రతి వీడియో నేను తప్పకుండా చేస్తాను. ఇంకొక విషయం, నేను పాస్టర్ని కాదు. మీలాగే నేను కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ నాకు తెలిసిన దాన్ని మీతో పంచుకుంటున్నాను. నా వీడియోలలో ఏవైనా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి మరియు కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. అప్పుడు నేను వాటిని నేర్చుకుని తప్పకుండా సరిదిద్దుకుంటాను. మీ ప్రేమాభిమానాలకు మరియు సపోర్టుకు చాలా ధన్యవాదాలు. చిన్న ప్రార్థన. పరలోకమున్న మా తండ్రి, నాకు ఈ వీడియోని చేయడానికి జ్ఞానం ఇచ్చినందుకు మీకు వందనాలు. నా సబ్స్క్రైబర్స్ని ఆశీర్వదించండి. వాళ్ళ యొద్దకు చింతలు రానివ్వకుండా శ్రమల నుండి తప్పించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ చిన్న ప్రార్థనని ఆలకించండి ప్రభువా. ఆమెన్. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి.